అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏ ఝాన్సీ, నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా? కలలు కంటున్నారా? నేనేం రాలేదు. ఏ జోక్ చేయకు, నువ్వు వచ్చావు, నేను మళ్ళీ కళ్ళు మూసుకుంటాను. నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చి కంటిన్యూ చేయి. అరే ఏంటండి, ఏంటి కంటిన్యూ చేసేది? మీరు నిద్రపోతున్నారేమో, ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి నిద్రపోండి అని చెప్దామని వచ్చాను. ఓహో, నీ కాకమ్మ కబుర్లు నాకు చెప్పుకో. దగ్గరికి రావద్దు, ఉన్న సెక్షన్లన్నీ మీ మీద పెడతాను. ఆహా, పెట్టుకో. ఎవరు లిఫ్ట్ చేయండి. హలో రేయ్ గౌతమ్, ఎక్కడున్నావు? డ్యూటీలో ఉన్నా నాన్న. చేసిన డ్యూటీ చాలు, ముందింటికి రా. ఇప్పుడా? ఇప్పుడే, అర్జెంట్. నాన్న వచ్చేస్తున్నాడు. నువ్వు జస్ట్ ఇప్పుడు ఇల్లు అనేదో అన్నావు, ఇంటికి రమ్మని ఫోన్ వచ్చింది. ఎందుకు? ఏం కొంపలు అంటుకున్నాయో. మా నాన్న వాయిస్ కూడా సీరియస్గా ఉంది. కొంపతీసి మన మ్యాటర్ ఏమైనా తెలిసిపోయిందంటావా? మీరు లేనిపోని డౌట్లు పెట్టి నేను టెన్షన్ పడేలా చేయకండి. ఏదో ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది, వెళ్ళండి. అంతేనా? అంతే, వెళ్ళండి. బాయ్ బాయ్. బాయ్. నమస్తే మేడం. ఏంటి మోహన్, మీ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ఆ సుమిత్ర వాళ్ళు వెళ్ళి కృష్ణప్రసాద్ మీద కంప్లైంట్ ఇచ్చారు మేడం. హాస్పిటల్కి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. మనం అనుకున్నట్టే జరుగుతుంది మేడం. రోజు రోజుకి కృష్ణప్రసాద్ ఎక్స్పోజ్ అవుతున్నాడు. అవ్వాలి, అందుకే కదా ఇదంతా చేస్తుంది. చూసారా మేడం, మీరు చెప్పకపోయినా నేను వాళ్ళని కలిసి మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది. నువ్వు చేసిన పని మనకు ఫేవర్గా మారింది కాబట్టి నిన్నేమీ అనట్లేదు. కానీ ఏదైనా తేడా జరిగితే అలాంటిదేం జరగదు మేడం. నేను చెప్పాను కదా, నా జాగ్రత్తలో నేను ఉంటాను మేడం. చూడు, ఆ పోలీసులకు కానీ ఆ కృష్ణప్రసాద్ కానీ నీ మీద ఏ మాత్రం అనుమానం వచ్చినా నువ్వైపోయావే. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా నేను చెప్పే వరకు కాస్త సైలెంట్గా ఉండు. అలాగే మేడం. ఈరోజు పోలీసులు వచ్చారంటే రేపో మాపో మీడియా వాళ్ళు కూడా వస్తారు. రెడీగా ఉండు కృష్ణప్రసాద్, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇక అన్ని న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో నీ గురించి, నీ హాస్పిటల్ గురించే మాట్లాడుకునేలా చేస్తాను. నీ పరువుని వీధిలోకి లాగి నిన్ను పాతాళానికి తొక్కేస్తాను.
రే గౌతమ్ ఆగరా. కూర్చోరా. రే గౌతమ్, ఏంట్రా నీ పొగరు? ఏమన్నా కృష్ణప్రసాద్ గారి హాస్పిటల్కి ఇంట్రాగేషన్ చేయడానికి వెళ్ళామంట. వాళ్ళు మన కుటుంబంతో బియ్యం అందుకోబోతున్నారా? అలాంటిది వాళ్ళ హాస్పిటల్కి ఎంక్వైరీ చేయడం ఏంటి? రేపు మనమంతా మొహమొహాలు చూసుకోవాలి. వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? ఇవేమీ ఆలోచించవా? వాడెందుకు ఆలోచిస్తాడు తనా? వాడు ఆలోచిద్దాం అనుకున్నా వాడు ఒంటి మీద ఉన్న పోలీస్ యూనిఫామ్ ఆలోచించనివ్వదు. అదే వీడి చేత ఇలాంటి పనులు చేయిస్తుంది. ముందా కాకి డ్రెస్ తీయించేస్తే గానీ వీడు బాగుపడ్డు. తాతయ్య, వాళ్ళని ఎంక్వైరీ చేయడం నాకేమైనా సరదానా? ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాలి, అందుకే వెళ్ళాను. అది తప్పున్నరా? కాకి చొక్కా వేసుకున్నంత మాత్రాన కొమ్ములు వస్తాయా? అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ఆ మాత్రం తేడా తెలియదా? తాతయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి. అయిన వాళ్ళకు ఒక న్యాయం, కాని వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? అందరికీ ఒకటే న్యాయం. చట్టానికి అందరూ సమానమే. రేపు మీ మీద కంప్లైంట్ వచ్చినా మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి కూడా నేను వస్తాను. గౌతమ్, ఏంట్రా మాటలు? ఎంత పోలీసు అయితే మాత్రం ముందు వెనక ఆలోచించే పని లేదా? నువ్వు కూడా ఏంటమ్మా? నేనేం తప్పు చేయలేదు. వాళ్ళు కూడా తప్పు చేయలేదని కన్ఫర్మ్ అయింది. అయినా వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఏ తప్పు చేయలేదని వాళ్ళు నిరూపించుకోవాలి, కానీ నేను వచ్చి ఎంక్వైరీ చేశానని నా మీద కంప్లైంట్ చేశారా? మళ్ళీ వాళ్ళ మీద నెట్టేస్తావేంట్రా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి జస్ట్ ఫోన్ చేసి ఇలా జరిగిందన్న విషయం చెప్పారు. అదే ఇంకొక లైవ్ ఉంటే ఈ సంబంధం మాకు వద్దని మొహాన్నే చెప్పేసేవాళ్ళు. గౌతమ్, మనం వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు మీ నాన్న ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి కారణం కృష్ణప్రసాదే. అది మర్చిపోకు. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఒక బొకే తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సారీ అడగడం ఏంటి? నువ్వు చెప్పకపోతే నీ తరఫున నేను వెళ్ళి చెప్పొస్తాను. తాతయ్య, ఎవరు వెళ్ళి చెప్పినా నేను తప్పు చేసినట్టే అవుతుంది. అది నాకు ఇంకా అవమానం. నేను తప్పు చేయలేదు, అక్కడ తప్పు జరగలేదు. వెళ్ళడమే నేను చేసిన తప్పని మీకు అనిపిస్తే నేనేం చేయలేను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తాతయ్య, నేను నా డ్యూటీ చేశానంతే. ఇంత చెప్పినా మీరు వెళ్తానంటే అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అయితే క్షమాపణ చెప్పను అంటావు? నేను తప్పు చేస్తేనే కదా తాతయ్య క్షమాపణ అడగడానికి. సర్లే వదిలేండి డాడ్, ఇందులో నిజంగానే వాడి తప్పేం లేదు. అసలు వాళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్ రాకుండా చూసుకోవాల్సింది వాళ్లే కదా. ఎంక్వైరీకి వెళ్ళినందుకు వీడిని బ్లేమ్ చేస్తే ఎలా? ఏ తప్పు జరగలేదని వీడే చెప్తున్నాడు కదా. వీడు వెళ్లకుండా ఆ విషయం ఎలా తెలుస్తుంది? రేపెప్పుడైనా వాళ్ళ మీద నెగటివ్ న్యూస్ వస్తే అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మన గౌతమ్ వాళ్లకు సాక్ష్యంగా నిలబడతాడు. వాడి డ్యూటీ వాడు చేశాడు. ఈ విషయంలో మన గౌతమ్ చేసింది తప్పని అనిపించడం లేదు. మృణాల్ని కరెక్ట్గానే చెప్పింది నాన్న. అయినా జరిగిన దానికి వాడు కూడా పెద్దగా ఫీల్ అవ్వట్లేదు కదా నాన్న. ఇంకెందుకు ఈ మ్యాటర్ను సాగదీయడం? వదిలేసేయండి. వదినా, వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో, వెళ్ళి భోజనం పెట్టు. రేయ్ వెళ్ళరా, ఫ్రెష్ అయి భోంచేయి. నాకు ఆకలి ఏం కావట్లేదు.
సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఒక బొకే తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా. నువ్వు చెప్పకపోతే నీ తరఫున నేను వెళ్ళి చెప్పొస్తాను. అదేంటో అర్థం కాదు. ఎవరికి ఎవరి మీద కోపం వచ్చినా అన్నం తినకుండా కడుపు కాల్చుకుంటారు. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ సార్, గ్లాస్ 100 రూపీస్ సార్. ఫుడ్ తినకుండా అలిగిన వాళ్ళకి కేవలం 10 రూపాయలు మాత్రమే. రావాలి రావాలి, జ్యూస్ జ్యూస్ జ్యూస్, రావాలి రావాలి. అది కాదు ఝాన్సీ, అసలు గొడవ ఎందుకు జరిగింది? ఇష్యూ ఏంటి? ఏమైనా అడిగావా? ఎందుకు అడగాలి? అది ఇప్పుడు కాకపోతే తర్వాత చెప్తారు, ఇవాళ కాకపోతే రేపు చెప్తారు. చెప్పాలనిపించినప్పుడు చెప్తారు కదా, ఎందుకు అడగాలి? నేను మీకు ఆఫీస్లో చెప్పాను కదా, దీన్నే పర్సనల్ స్పేస్ ఇవ్వడం అని అంటారు. కోపంతో అన్నం తిన్ననని అలిగి వెళ్ళిపోయాడు. ఆకలితో ఉంటాడు. వాడికి ఎలా నిద్ర పడుతుంది? కనీసం ఈ పాలైన తాగమని వాడిని బతిమాలుకోవాలి, లేదంటే నాకు నిద్ర పట్టదు. సో నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చావు? అవును, ఆకలితో ఉంటే నిద్ర పట్టదు కదా, అందుకే తీసుకొచ్చాను. సరే రా, తాగించు. ఏంటి, నేను తాగించాలా? చాలే, మీరేం బేబీ కాదు, తాగండి. నువ్వు తాగిస్తేనే తాగుతాను, లేదంటే నాకొద్దు. అబ్బో, అలకకి మాత్రం ఆఫీసర్కి ఏం తక్కువ లేదు. నువ్వు కూడా తాగు. నేను తిన్నాను సార్, ఆకలిస్తుంది మీకు, మీరు తాగండి. పర్వాలేదు, తాగు, ప్రాక్టీస్ అవుతుంది. దేనికి ప్రాక్టీస్? అదే కొన్నాళ్ళ తర్వాత మనకి పెళ్ళవుతుంది కదా, ఆ తర్వాత నువ్వు పాల గ్లాస్తో నా దగ్గరకు వస్తావు కదా. హోల్డ్ ఆన్, చాలు, ఇక్కడితో ఆగిపోండి. పాల గ్లాస్ ఎలా షేర్ చేసుకోవాలో ఈ జ్యూస్ గ్లాస్తో నేర్చుకో. పైకి కనిపించరు కానీ అబ్బాయి గారి దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. చాలు సార్, చాలు. చాలా? అయ్యో సారీ ఐమ్ సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయ్యో, మీ షర్ట్ అంతా పాడైపోయింది. నిజంగా నేను చూసుకోలేదు. ఆ షర్ట్ తీసివ్వండి, నేను వాటర్తో క్లీన్ చేసేస్తాను. ఓకే ఝాన్సీ, పర్వాలేదు. ఇట్స్ ఓకే. లేదు సార్, ఇవ్వండి, ఝాన్సీ, నేను పర్వాలేదు. వాటర్తో క్లీన్ చేస్తాను. ఝాన్సీ, పర్వాలేదు. ఉండండి. ఝాన్సీ, నా మాట విను. ఝాన్సీ ఝాన్సీ ఝాన్సీ, నా మాట విని ఝాన్సీ. పర్లేదు, మీరు ఉండండి. వద్దు ఝాన్సీ, ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసుకుంటా.
మీరు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు. చూడండి ఇప్పుడు ఎలా జరిగిందో. ఝాన్సీ, గౌతమ్, 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 ఇక్కడే ఉన్నానమ్మా. నువ్వేం తినలేదు కదరా? కనీసం పాలైనా తాగుతావేమోనని తీసుకొచ్చాను. దా వచ్చి తాగు. సరే అమ్మా, టేబుల్ మీద పెట్టేళ్ళు, నేను తాగుతాను. సరే అయితే. అది సరే, ఇక్కడ జ్యూస్ గ్లాస్ ఉంది కదరా, ఇదెవరు తీసుకొచ్చారు? అది నేనే చేసుకున్నానమ్మా. నువ్వు జ్యూస్ చేసుకున్నావా? ఎప్పుడు? మీరు హాల్లో ఉన్నప్పుడు నేనే చేసుకున్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నిన్ను పాలెవరు తీసుకురమ్మన్నారు? ఎందుకురా అంత కోపం? నువ్వు మాత్రం అలా చేయొచ్చా చెప్పు? ఎంత పోలీస్ అయితే మాత్రం ఆయన గురించి తెలిసి కూడా ఎవరో పరాయి వాళ్ళని ఆరా తీయడానికి వెళ్ళినట్టు వెళ్ళావు. వాళ్ళెంత ఫీల్ అయి ఉంటారు? ఎరా ఏమైంది? ఏం లేదమ్మా, షర్ట్ మీద జ్యూస్ ఒలిగిపోయింది, వాష్ చేసుకుంటున్నాను. తర్వాత నేను వాష్ చేసిస్తాను కదా, నువ్వెందుకు వాష్ చేసుకోవడం? ఇటివ్వు, ఇటివ్వు. పర్వాలేదమ్మా. అమ్మా, నేనుండగా నువ్వు వాష్ చేసుకోవడం ఏంట్రా? అసలేం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఝాన్సీ, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం పని ఇక్కడ? యాక్చువల్లీ అమ్మా, జ్యూస్ తీసుకొచ్చింది తనే. నువ్వెందుకు తెచ్చావు? అసలు నా కొడుక్కి ఏం కావాలో నేను చూసుకుంటాను, మధ్యలో నీ సంప్రదింపులేంటి? అమ్మా, తను నా మీద ప్రేమ. నువ్వు నోరు ముయ్. ఏమ్మా ఝాన్సీ, నీకు చంద్రమోహన్కి ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ ప్రేమ ఇలాంటివి సాక్కూడదని. అయినా కానీ వినకుండా ఇలాంటివి చేస్తున్నావంటే ఏంటర్థం? చూడండి, మీ ప్రేమకి మొదటి శత్రువుని నేనే, గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రేమ ఫలించదు, మీ పెళ్లి జరగదు. ఈ క్షణంతో ఇవన్నీ మర్చిపోండి. చూడమ్మా ఝాన్సీ, గౌతమ్కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది.
వాడు ఒప్పుకుంటే వచ్చే ముహూర్తంలో వీడి పెళ్లి కూడా అయిపోతుంది. గౌతమ్, నీకు పెళ్లి నిశ్చయమైన విషయం ఝాన్సీకి చెప్పలేదా? ఇదిగో చూడు, కొన్ని రోజుల్లో గౌతమ్ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లినెవ్వరూ ఆపలేరు. మీ పెళ్లి నేను జరగనివ్వను. దీన్నెవ్వరూ మార్చలేరు. అర్థమయ్యిందా? ఇక నువ్వు ఈ రూమ్ నుండే కాదు, గౌతమ్ మనసులో నుండి కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళు బయటికి. అమ్మా అది కాదమ్మా, అసలు ఏం జరిగింది? గౌతమ్, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. నోరు మూసుకొని ఉండు. ఇంకా చూస్తావేం చెప్పాను కదా. బొట్టు పెట్టి మరీ పంపించాలా? పో. నిజానికి నన్నేం జరిగిందంటే, మీరిద్దరూ త్వరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోండి, సరేనా? తాతయ్య ఏమైంది తాతయ్య?